హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు పాలవంచ కేటీపీఎస్ చెరువుకి వచ్చాం. ఇదే బూడిద చెరువు అంటారు అనమాట. కేటీపీఎస్లో మిగిలిపోయిన బూడిదంతా వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడే పెడతారు. నా మీద కనిపిస్తుందా? ఇదిగో నా వెనకాల రూట్ ఉంది కదా, ఈ రూట్ మొత్తం తిరిగి అలా తిరిగి వస్తే ఒక 6-7 కిలోమీటర్లు వస్తుంది మళ్ళీ ఇక్కడికి రావడానికి. అంత పెద్ద చెరువు ఇది. ఇగో బూడిద ఉందన్నమాట. ఒకసారి పట్టుకుందాం బూడిదని ఎక్కడుందో. కిందకి దిగిపోము కదా బూడిదలో. అబ్బో! ఓ, బాగుంది. ఇదే ఫ్రెండ్స్ బూడిదనమాట. చూసారా? అటుపక్క ఉంది వాటర్. ఆ వాటర్లోకి వెళ్తే దిగిపోవచ్చేమో, అందుకే అటు వెళ్ళొద్దు. ఒక ఎడారి లాగా ఉంది ఇసుక. అటు పక్క ఉంది వాటర్. ఇగో నా వెనకాల కనబడుతుంది అనుకుంటున్నా మీకు. అక్కడ వాటర్ ఉంది. ఏమో వెళ్దామా, ఏమో కిందకి దిగిపోయామంటే కాపాడడానికి ఎవరు లేరు, ఉన్నది మనమే. అందుకే వెళ్ళొద్దు. ఇగో నా కింద నా పక్కన పైప్ ఉంది కదా, ఈ పైపు నుండి బూడిద చెరువు నీరు అనేది దీంట్లో నుండి వస్తుంది అనమాట. ఇక చూస్తున్నారా, ఈ బూడిద చెరువు ఎట్లుంది కదా, ఈ బూడిద చెరువు పైపు నుండి వస్తుంది అనమాట. ఇదిగోండి చెరువు. ఒకసారి ఫ్రంట్ కెమెరా పెడతా. ఇదిగోండి, ఇంత పెద్దగా వస్తుంది అనమాట ఈ పైపు నుండి బూడిద చెరువు వాటర్. ఈ వాటర్ అలా ముందుకు వెళ్ళిపోద్ది. చూస్తున్నారా? ఇది మన బైక్. ఈ బూడిద చెరువు ఇట్ట వాటర్ నుండి అలా వచ్చేసి ఇలా పడిద్ది. అది వాటర్ కాదు, వాటర్లో సగం బూడిదే ఉంటుంది. చూసారా ఎంత పెద్ద గొయ్యి పడ్డదో. ఇక వాటర్ వచ్చేటప్పుడు అయితే ఎప్పుడు చూడలేదు. ఆ ముందు చేపలు కూడా పడుతున్నారు, చేపల దగ్గరికి వెళ్దాం. చూస్తున్నారా, అటుపక్క వాటర్ లేదు, ఇటుపక్క అనేది వాటర్ ఉంది. ఈ వాటర్ కూడా వాటర్ అని చెప్పాలో బూడిదని చెప్పాలో ఏమని చెప్పాలో తెలియదు. దాంట్లో మాత్రం చేపలు కూడా పట్టడానికి దిగారు, జూమ్ చేసినా చూడండి. ఇక ఏం మరి ఊబులాగా లేదో ఉందో తెలియదు, నేనైతే ఎప్పుడు దిగలేదు. చేపలు మాత్రం పడుతున్నారు, చిన్న చిన్న చేపలు, మంచి చేపలు అంట, మంచి టేస్ట్ కూడా ఉంటాయంట. చూడండి ఫ్రెండ్స్, కేటీపీఎస్ పాలవంచ కేటీపీఎస్ దాని వేస్టేజే పైపుల ద్వారా ఇక్కడికి వస్తుంది. అదే ఈ బూడిదన్నమాట. చూస్తున్నారా? ఈ కేటీపీఎస్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు. దసరాకి అనుమతి ఉందంట కేటీపీఎస్ లోపలికి వెళ్ళడానికి. ట్రై చేస్తా, దసరా రోజు లోపలికి వెళ్ళి వీడియో తీస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇది బూడిద చెరువు కథ. బాయ్ ఫ్రెండ్స్.